నిజం చెప్పమంటారా? ఇది ఎవరికి తెలియని నిజము. ఆ రోజు అంటే మా నాన్న ఎప్పుడు కూడా తన రాజకీయ నిర్ణయాలు అందరితో డిస్కస్ చేసి తీసుకోరనమాట. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. నేను ఇందాక చెప్పాను కదా, ఆయన ఒక పొలిటికల్ టెక్స్ట్ బుక్ అని చెప్పి అని. సో ఆయనకి తెలుసు నేను ఏం తీసుకుంటున్నాను అని. పరిమితంగా అంటే ఫీడ్బ్యాక్ వింటారు కానీ సలహాలు ఇస్తే ఎవరు కూడా ఆయన ఏమి తీసుకోరు. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్ అనమాట. సో నాకేమి ముందర హెడ్సప్ లేదు, అంటే ఇట్లా మారిపోతారు అంతా కుటుంబంలో కూడా లేదు. అది సొంత నిర్ణయం. అది సొంత నిర్ణయం. ఒక రోజు అంటే ఇప్పుడు అదేమంటే పొద్దున్న లేసి ఈ రోజు మారిపోతుంది, అది ఎప్పుడు అలా జరగలే కదా. మేము అంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి మేము ఆ పార్టీతో అప్పుడు ట్రావెల్ చేసిన వాట్ ఎవర్ ఇది హార్ట్ఫుల్ గా చేశారు నాన్న, ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా చేశారు. మేము అంతే హార్ట్ఫుల్ గా ఉన్నాము, అభిమానంగా ఉన్నాము. ఇదంతా కూడా ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారు అందరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఎప్పుడు తెలిసిందో నాకు అప్పుడే ఐడియా వచ్చింది. అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, అప్పుడే నాకు ఏదో జరుగుతుంది అని తెలిసింది. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను హైదరాబాద్ లో. నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే సమసిపోద్ది, ఏం కాదు, సర్దుకోపోద్ది. ఇది అంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ, ఒక పార్టీలో ఉన్నప్పుడు అప్స్ డౌన్స్, ప్లస్లు మైనస్లు, మనం కొన్నికి నచ్చుతాము నచ్చవు ఇవన్నీ జరుగుతాయి, సమసిపోద్ది అని అనుకున్నా. ఈ నిర్ణయం తీసుకుంటారు అని నేను భావించలేదు. నా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా నేను తేరుకునే లోపల అంతా జరిగిపోయింది. మీ నాన్నగారితో మళ్ళీ మాట్లాడలేదు దాని గురించి మీరు? ఇప్పుడు దాకా ఈ రోజు దాకా నేను అడగలేదండి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని చెప్పి. కానీ అర్థం చేసుకున్నాను. అంటే నేను మా నాన్న ఎందుకు ఎలా ఉన్నారు, ఆ పార్టీ నాయకుడి పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నారు అనేది మాత్రం నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు కాదు కదా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంత తను అభిమానించే వ్యక్తిని ఎందుకు దూరం జరుపుకున్నారు అని నేను ఒక 3-4 months ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది అనమాట. దాని తర్వాత జరిగిన పరిస్థితులు కూడా అన్ని చూసినాక ఇంకా కొనసాగలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి నేను భావించాను. సెకండ్ విషయం, ఆ రోజు కనుక మీరు ఒకసారి ఆ టైం కనుక గుర్తు చేసుకుంటే ఒత్తిళ్లు, విమర్శలు, రాజకీయ దాడులు అన్ని వైపుల నుంచి హెవీగా ఉన్నాయి నాన్నకి. ప్రపంచం అంతటా సమాధానం చెప్పి ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలంటే అది సపోర్టివ్ గా నిలబడాలని చెప్పి ఫస్ట్ నేను ఉన్నాను. ఇప్పుడు కొన్ని థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి బయట, మీడియా కంప్లీట్ చేసేస్తాను మళ్ళీ వస్తాను అంటే అని ఫస్ట్ అట్లా నిల్చుకున్నాం. కామ్ సపోర్ట్. ఆ టైంలో రకరకాల వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు అనమాట. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మంచి నాన్న మీద అభిమానంతోనే ఎందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఎందుకు ఇంత సడన్ గా తీసుకున్నావు, అంతా బాగుంది కదా, ఇది నిర్ణయం తీసుకుంటే తర్వాత తీసుకోవచ్చు కదా, అదొకటి. లేదు అమ్మ నువ్వు ఇంత నిర్ణయం తీసుకున్నావు, నిన్నేమేం చేస్తారో వాళ్ళ కారణాలు వాళ్ళు ఉండొచ్చు. కానీ అదే నాన్న పట్ల వాళ్ళకి అభిమానంతో చెప్పుండొచ్చు, ఏమైనా చెప్పుండొచ్చు కదా. ఆన్ కెమెరా ఆన్ రికార్డ్ నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, నాన్న ఆ రోజులు చేసింది ఒంటరి యుద్ధం. ఈ రోజు చాలా మంది వచ్చి ఆ రోజు శ్రీధర్ రెడ్డి ఇప్పుడు అంటారు చాలా మంది, అంటే శ్రీధర్ రెడ్డిని మేము సపోర్ట్ చేసాము, మేము ఊహించాము విజయం అంతా, కానీ ఆ రోజు నాన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఒంటరి యుద్ధం చేశారు, అందరితో ఒంటరి యుద్ధమే చేశారు. నేను ఫస్ట్ కార్యకర్తలు ఆయన మీద అభిమానంతో నిల్చుకున్నారు, అండగా నిల్చుకున్నారు. హోల్ హార్టెడ్ గా నాన్న ఒక్కసారి కూడా ఎంత ఒత్తిడి, ఇంత విమర్శలు, దాడులు జరిగినా ఒక్కసారి కూడా ఆయన బ్యాక్అవుట్ అవ్వలేదు. ఆ ఆలోచన కూడా ఆయనకి రాలేదు. నేను తీసుకున్న నిర్ణయం ఇంకోసారి ఆలోచించాలా, అవన్నీ కూడా ఆలోచన రాలేదు. సెకండ్ ఒపీనియన్ లేదు. నేను శ్రీధర్ రెడ్డి గారు కూతురుగా ఆన్ కెమెరా చెప్తున్నాను, ఆయన ఒంటరి యుద్ధం చేశారు. ఈ రోజు ఎవరన్నా వచ్చి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారికి సపోర్ట్ చేశామని ఎవరు చెప్పినా, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా కూడా అది అబద్ధం. ఆ రోజు ఆయన చేసింది ఒంటరి యుద్ధం. ఫస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ చేశారు. అదే ఆయన అంత కమిటెడ్ గా ఉన్నారు ఆయన నిర్ణయానికి. ఆ టఫ్ జర్నీ ఏదైతే ఫేస్ చేశారో ఆయన స్టిక్ అయ్యి దానికి ఫాలో అయ్యారు. యాక్సెప్టెన్స్ తర్వాత నిదానంగా వచ్చింది. 1 month కి కొంతమంది యాక్సెప్ట్ చేశారు, 2 months కి కొంతమంది యాక్సెప్ట్ చేశారు, 3 months కి యాక్సెప్ట్ చేశారు, 4 months కి కొంతమంది యాక్సెప్ట్ చేశారు. యువగలం లోకేష్ గారు యువగలం పాదయాత్ర తర్వాత క్యాడరు పీపుల్ ఇంకా హైలో యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇనీషియల్ టఫ్ పీరియడ్ ఏదైతే ఉందో 3-4 months ఆయన చేసిన యుద్ధమే. ఆ రోజు అందరికీ కూడా అంటే నాన్న మీద అభిమానంతో ఎవరు కూడా పక్కన ఉండే వాళ్ళు ఏమీ మాట్లాడలేదేమో, కానీ అంటే మనసులో ఖచ్చితంగా ఉండింది ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎవరైనా కూడా కష్టానికి వెళ్ళాలంట చూడరు కదా, ఈజీ లైఫ్ నే ఎంచుకుంటారు కదా. మా ఫాదర్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా కష్టమైన మార్గంలోనే వెళ్ళాలని
అలా అని చూస్తారనమాట. ఓకే. సో ఆయన తీసుకున్న నిర్ణయము ఒంటరి యుద్ధమే చేశారు. ఈ రోజు ఎవరన్నా కనుక శ్రీధర్ రెడ్డి గారు ఎవరో నిర్ణయం తీసుకున్న వెంటనే మేము వెళ్ళి చప్పట్లు కొట్టామంటే అది అబద్ధం. అది కుటుంబ సభ్యులు కూడా కాదు, ఆయన చేసిన ఒంటరి యుద్ధం ఫస్ట్. దాని తర్వాత ఆయన మీద అభిమానంతో ఒక్కొక్కరు అప్పుడు జరిగిన పరిస్థితులు అందరూ కూడా ఇంకా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు థ్రెటనింగ్ కాల్స్ ఇవన్నీ కూడా చాలా వైరల్, ఇప్పటికి కూడా కొన్నిసార్లు గుర్తుంచుకుంటే ఆ విషయాలు వస్తుంటాయి. అది కుటుంబ సభ్యులుగా మీరు ఎలా ఫేస్ అయ్యారు ఆ కాల్స్ విన్నప్పుడు? అంటే బోరుగడ్డ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది ఫస్ట్ అంటే అప్పుడు ఆ టైంలో టక్క ఒక 1 week లో చాలా జరిగాయి అనమాట. నేను అన్ని ప్రతిదీ ఫాలో అవ్వలేం కదా, అన్ని సైడ్ నుంచి ప్రెషర్ వచ్చింది. ఆ కాల్ జరిగింది ఇది నాకు తెలుసు, కానీ నేనైతే వినలేదండి. ఫస్ట్ కాల్ ఒక 2 days నేను వినలేదు. నాన్న ప్రెస్ మీట్ పెట్టారు నెక్స్ట్ డే. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను వినడం జరిగింది అనమాట. అన్ని సైడ్ల నుంచి దాడులు జరుగుతుంటే ఎన్ని సైడ్లు అని మనం సమాధానం అని ఫస్ట్ అయితే నేను వినలేదు. నాన్న ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత నెక్స్ట్ డే. అప్పగించినప్పుడు అది ఓకే ఇది వేరు ఇష్యూ, అది వేరే ఇష్యూ అనమాట. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను చూశాను. ఆ ప్రెస్ మీట్ లోనే మా నాన్న చెప్పే సమాధానం వాళ్ళకి చెప్పేశారని నేను అనుకుంటాను. స్ట్రాంగ్ గా చెప్పారు. మా నాన్న అంత ధైర్యంగా చెప్పినప్పుడు నేను వీక్ అవ్వకూడదు కదా. ఖచ్చితంగాను. అంటే పాపం ఆయన అంత కష్టపడి చేస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళి సపోర్ట్ చేయకపోయినా పర్లే, ఆయన్ని డిమోటివేట్ చేయకూడదు కదా. మరి అయితే ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి మీ బాబాయ్ గారి పేరు కూడా ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. ఒక పక్క మీ నాన్నగారు, మరో పక్క మీ బాబాయ్ గారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ బాబాయ్ గారి గురించి అంటే మీరు ఏం చెబుతారు? బాబాయ్ ఫస్ట్ నుంచి కూడా మంచి బ్రదర్ మా ఫాదర్ కి. ఈ రోజు చాలా మంది చాలా వార్తలు అంటారు, నేను అంటే ఓపెన్ గా చెప్పేస్తాను, ఇట్లా వచ్చినాక ఈ విభేదాలు అవన్నీ కాదు. వాళ్ళిద్దరు కూడా ఒక స్ట్రాంగ్ బ్రదర్స్ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో బయట వ్యక్తి అది ఎవరు కూడా ఇంటర్ఫీర్ అవడానికి వాళ్ళిద్దరు ఒప్పుకోరు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ రిలేషన్ చాలా క్లియర్ గా ఉంటది. ఇద్దరు కూడా స్ట్రాంగ్ బ్రదర్స్. మరి ఇప్పుడు మొత్తానికి మరి ఇప్పుడు మూడో వ్యక్తిగా మీరైతే వస్తున్నారు కుటుంబం. వాళ్ళిద్దరి మధ్యలో రావట్లా, పక్కన ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు రారండి ఎప్పుడు. వాళ్ళిద్దరికి ఈక్వేషన్ ఉంది, క్లారిటీ ఉంది, అది ఎవరు కూడా రారు. అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. నేను ఎప్పుడు కూడా నేను అట్లా చూడను. నేను వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వాలా అంతా, కానీ నేను పక్కన ఉంటాను. ఓకే. అయితే మరి మొత్తానికి మీరు మీ నాన్నగారు ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసారు, మొదటి నుంచి రాజకీయాలు మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మీ నాన్నగారు మీకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? టైం కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, అవతల వ్యక్తి టైం కి, తన టైం కి కూడా. ఈ 15 years లో కూడా ప్రెస్ మీట్స్ అయినా, డివిజన్ పర్యటనలు అయినా కూడా టైం కి అక్కడ ఉంటారనమాట. మొన్న నేను మహానాడు జరుగుతున్నప్పుడు నెల్లూరు రూరల్లో 12 క్లస్టర్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి వెళ్ళి కూడా విజిట్ చేశాను. ఫస్ట్ కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ ఆ డివిజన్ క్లస్టర్ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, అమ్మ మేమందరం ఇండియన్ స్టాండర్డ్ టైం అమ్మ, కానీ నాన్న వస్తున్నారంటే మాత్రం ఎమ్మెల్యే స్టాండర్డ్ టైము. కరెక్ట్ గా 9 అంటే 8:55 అందరూ ఉంటాము, ఇంకేమైనా అయితే కొంచెం రిలాక్స్ గా ఉంటాము అంతా అని. సో అది కానీ ప్రెస్ మీట్స్ కానీ అధికారులు కానీ ఎవ్రీవన్ శ్రీధర్ రెడ్డి 9 అంటే 8:55 వచ్చేస్తారు. అది ఎప్పుడు కూడా టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ హోల్ 15 years ప్రయాణంలో ఎప్పుడు కూడా తన దగ్గరకు వచ్చి ఒక పని కోసం ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి అవుతుంది అంటే అవుతుంది, పోనీ ఏం చేస్తే అవుతుంది, ఈ స్టెప్స్ ఇలా చేయండి, ఇలా చేస్తే అవ్వద్ది, అవ్వదు అంటే ఎందుకు అవ్వదు క్లారిటీగా చెప్పేస్తారు. మళ్ళీ తిప్పించుకోరు. చాలా మందికి ఎట్లుంటదంటే ఈగోకి ఇంకొక 2-3 సార్లు వచ్చి నాకు చెప్తాం, బుజ్జగిస్తూ కాదు వాళ్ళని తిప్పించుకుందాం అని వచ్చినట్టుంది. ఆయన తిప్పించుకోలేదు ఎప్పుడు కూడా. ఈ మాట మీరు స్థానికంగా జర్నలిస్టులు కానీ వాళ్ళు అడిగినా వాళ్ళకి కూడా తెలుసు. 15 years నుంచి కూడా చాలా మంది వాళ్ళే నాకు చెప్తారు ఈ విషయం. ఎప్పుడు కూడా ఒక పని కోసం నాన్న దగ్గరికి ఎవరైనా వస్తే అవుతుంది అంటే అవుతుంది, పోనీ అవ్వదంటే ఇప్పుడు ఈ విధంగా చేయండి అవ్వద్ది, అంటే ఇలా చేస్తే ఇలా చేయండి, ఇది ఈ విధంగా అవ్వద్ది, ఆప్షన్స్ ఇస్తారు. అసలు అవ్వదు అంటే అవ్వదు, క్లారిటీ మెయింటైన్ చేస్తారు. అవతల వ్యక్తికి అన్నెసెసరీగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి రియాలిటీలో పెడతారనమాట వాళ్ళని ఎప్పుడు కూడా. అదే అప్పుడు కఠినంగా ఉన్నా సరే నిజం మాట్లాడతారు. అదే ఆయనకి ప్లస్ అయింది. ఈ రోజు వారి దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక అర్థం అయిపోయింది, అంటే శ్రీధర్ అన్న కనుక ఇది నో చెప్తే అది ఖచ్చితంగా అవ్వదు, మనం అనవసరంగా ఎక్కడ ఇంకా తిరగాల్సిన అవసరం లేదు. అదిను తను ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ అంటే ఏదో ఇప్పుడు ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు మెయింటైన్ చేస్తారు. తన కోసం కష్టపడిన వాళ్ళని వదిలేయరు, గుర్తుపెట్టుకుంటారు. ఓకే. సో అంటే మొన్న మహానాడు స్పీచ్ లో ఏదైతే క్యాడర్ గురించి చెప్పారో అది ఆయన చేసేది ఆయన చెప్పాడంటారా? ఖచ్చితంగా కదండి. ఆ స్పీచ్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు మా ఫాదర్ తెలుసు కదా, కాబట్టి నేను అక్కడ కొత్తగా అయితే అనిపించలేదు. అంటే నా ఆన్ దట్ లైన్స్ ఓన్లీ మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా క్యాడర్ అంతా కూడా
బాగా రిసీవ్ చేసుకున్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ స్టేట్ మొత్తం క్యాడర్ కూడా ఆ, నెల్లూరు శ్రీధర్ రెడ్డి గారు ఈ విధంగా ఈ అంశాన్ని బయట హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఓన్ చేసుకున్నారు నిజంగా స్టేట్ మొత్తంలో కూడా. మీకు ఎలా అనిపించింది? చెప్పాను కదండి, నాకు ఎందుకో తెలుసో తెలియకో 2 మహానాడులు నాకు మంచి ఎమోషనల్ గానే మా నాన్నకి మంచి రిసీవింగ్ జరిగింది. ఫస్ట్ మహానాడు మంచి వెల్కమ్ ఇచ్చారు. సెకండ్ మహానాడు ఆయన చెప్పింది ఏదైతే ఉందో అందరూ రెజనేట్ అయ్యారు దానికి. సో ఏంటో అంటే 2 మహానాడు కూడా నాకు మంచి పాజిటివ్ మెమరీస్ ఇచ్చాయి మా ఫాదర్ గురించి. ఓకే, సరే మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పార్టీ పవర్ లో కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం గురించి కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మీరు ఆ పార్టీలో అధికారులు ఉన్నారు, అప్పుడు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని బేస్ చేసుకొని నడిపే పార్టీ కాదు, వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఇక్కడ వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఉండదు, పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది సుప్రీం. ఓకే, అదొకటి నేను నోటీస్ చేశాను డిఫరెన్స్. ఈ క్యాడర్ కి గుర్తింపు, రెస్పెక్ట్ ఇవ్వడం, అంటే పని చేయాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది అనుకోండి, అంటే ఏదైనా కూడా ఆ ప్లాట్ఫామ్ అనేది పార్టీ బాగా ఇస్తుంది తెలుగుదేశం పార్టీలో. ఎంకరేజ్ నాయకులు కానీ ఏదైనా సరే మనకు ఒక క్లారిటీ ఉంటే మనం ఏం చేయాలి అనుకోని ఏదైనా కూడా అంటే పార్టీ కోసం పని చేయాలా లేదా ప్రజలు తిరగాలి ఏదైనా క్లారిటీ ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ సపోర్ట్ అనేది పార్టీ బాగా ఇస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్. తెలుగుదేశం పార్టీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పట్ల అందరూ కూడా అదే సుప్రీం, వ్యక్తులు కాదు ఇక్కడ సుప్రీం, పార్టీ సుప్రీం అనే ఫిలాసఫీ నాకు అర్థమైంది దాంతో. సో థర్డ్ థింగ్, ఈ రోజు నారా లోకేష్ గారు, నేను ఫస్ట్ టైం వారిని కలిసింది యువగలం పాదయాత్రలు, తర్వాత ఆత్మీయ సమావేశంలో అప్పుడు మీట్ అయ్యాను. 2 సార్లు కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే అవతల వ్యక్తికి వారు ఇచ్చే ఇంపార్టెన్స్. లోకేష్ గారు వింటారు, మనం చెప్పేది ఫస్ట్ వింటారు. he'll make you feel important, వింటారు. అది బాగా నచ్చింది. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వ్యక్తి గురించి నేనేం చెప్తాను. విజనరీ లీడర్, వే హెడ్ ఎప్పుడు కూడా, అప్పుడు ఆ రోజుల్లో కానీ వే హెడ్, తర్వాత కానీ వే హెడ్, పుష్ చేసి పని చేయించుకో. ఏ విధంగా అయితే నాన్న నెల్లూరు రూరల్లో కార్యకర్తలు అందరినీ పుష్ చేసి కొంచెం ఎట్లో భయపెట్టో ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎట్లయితే పని చేపిస్తారో, చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్ లెవెల్లో ఆ విధంగానే అందరినీ పుష్ చేయించి పని చేయిస్తారు. విజనరీ లీడర్ ఈ రోజు రాష్ట్రానికి. ఎందుకంటే మన 2024 టైంకి రాష్ట్ర పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. మరి ఈ 2 years లోనే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తెప్పించగలిగారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ కదా అవసరం, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. దాని గురించి అంటారు. ఓకే, ఇకపోతే పాలిటిక్స్ గురించి వస్తే, మీ నాన్నగారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఒక రకంగా జెన్జీ ఎంటర్ అయిపోయింది, జెన్జీ పాలిటిక్స్ కూడా వినపడుతున్నాయి. ఇప్పుడు పాలిటిక్స్ గురించి మీరు ఎంటర్ అవుతున్న దాని గురించి ఏమంటారంటే జెన్జీ పాలిటిక్స్ గురించి? చిన్నప్పుడు గుర్తు ఏంటంటే, ఎవరన్నా నాయకుడు స్టేట్ లెవెల్లో వాళ్ళు వస్తా ఉన్నారంటే రాత్రి అంతా పాపం పెయింటర్లు ఇంటి ముందర కూర్చొని ఆ వైట్ క్లాత్ ఉంటది కదా, స్వాగతం అని చెప్పి అవుట్ లైన్ గీసి, కట్అవుట్ కాదు బ్యానర్ అంటారు దాన్ని, ఏమంటారు ఇప్పుడు ఫ్లెక్సీలో, అప్పుడేమో వైట్ క్లాత్ మీద రాసి అదొక 5-6 hours టైం పట్టేది. ఇప్పుడంతా ఇన్స్టెంట్ కదండి, సోషల్ మీడియా అయిపోయింది. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకందుకు ఇది మంచిదనే చెప్పాలి. అంటే ప్రశ్నించే తత్వము, ట్రాన్స్పరెన్సీ కూడా పెరిగాయి కదా. అప్పుడు లిమిటెడ్ గా న్యూస్ పేపర్స్ ఇప్పుడంతా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఇన్స్టెంట్. సో మనం కూడా ట్రాన్స్పరెంట్ గా పని చేయాలి, బికాస్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ కదా. ఓకే, మరి ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఇప్పుడు పెరిగింది ఎక్కువ. ఓకే, కానీ విమర్శలు ఎందుకు ఆ రోజుల్లోనే బెటర్ గా ఉండేవేమో, ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయినాయి. ఆ రోజుల్లోనే ఒక పొలిటికల్ ఎన్వైరన్మెంట్ అయితే బాగా కంపేర్ ఇప్పటికన్నా గతంలో బాగుండేది అంటారు. ఉండేదేమో అట్లనే అనుకోవచ్చు. అప్పుడు రీచ్ కూడా తక్కువ కదా. అంటే నెక్స్ట్ డే ఈనాడులోనో వార్తలోనో అప్పుడు న్యూస్ పేపర్ వస్తే అప్పుడు చదివేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ప్రోగ్రామ్ జరుగుతుందంటే లైవ్ కనిపిస్తుంది, ఇన్స్టెంట్ గా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. సో వీటి వల్ల మరి పాజిటివ్స్ ఉన్నప్పుడు నెగటివ్స్ కూడా ఉంటాయి కదా, విమర్శలు కూడా అప్పుడు వస్తాయి. మరి ఇప్పుడు రీసెంట్ గా మహానాడులో 33% 33% రిజర్వేషన్ అనౌన్స్ చేశారు మహిళలకి. అది వినంగానే మీ మైండ్ అంటే ఏమొచ్చింది, మీ మెదడులో ఆలోచన? చాలా మంచి నిర్ణయము. అంటే ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడు స్టడీ చేసినప్పుడు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు దేశంలో చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వారి సంక్షేమ పథకాలు ఈ రోజు దేశంలో చాలా వాటికి ప్రేరణగా నిలిచాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ఏ విధంగా చేశారో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు నారా లోకేష్ గారు తన మార్కు చూపించారు ఈ ప్రతిపాదన ద్వారా. అంటే ఏంటి, కేంద్రంలో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఈసారి 33% ఆఫ్ ద సీట్స్ మహిళలకి కేటాయిస్తుంది అని చెప్పారు. ఆ విషయం ఈ రోజు దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఒక ప్రేరణగా తీసుకోవాలి. మేడం, మొత్తానికి
నెక్స్ట్ 5 లేదా 10 సంవత్సరాల్లో ఓకే. కోటరెడ్డి వైష్ణవి గారి పొజిషన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అంటే హౌస్ వైఫ్ గానే చూడొచ్చా లేకపోతే ఇంకెలా చూడొచ్చు? అవన్నీ మన చేతుల్లో ఉండవు కదమ్మా. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఏ విధంగా అయితే నేను మెలుగుతున్నానో ఆ రోజు కూడా నేను ఈ విధంగానే ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను అదే కోరుకుంటున్నాను కూడా. నాన్న నాకు చెప్పింది ఒకటే, అంటే రాజకీయాలు అనేవి నేను 30 ఏళ్ళు కష్టపడితే నేను ఈరోజు పొజిషన్ లో ఉన్నాను, నీకు అంత కష్టంగా కాదు, ఈజీగా ఎంట్రీ రావచ్చు, కానీ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, హంబుల్ గా ఉండాలి, ఎక్కడున్నా కూడా వర్క్ చేయాలి, ఈ రెండు. సో నేను ఏదైతే వారు చెప్పారో ఆ రెండింటినీ చేస్తాను, అదే ఆ రోజు కూడా కొనసాగించాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ రెండు చేయడం మీ టార్గెట్, ఇంకా అంతకుమించి ఏం లేదంటారు? అవన్నీ బై ప్రొడక్ట్స్. అంటే అవి వచ్చినా రాకపోయినా నేను ఇలానే ఉండాలి అని నేను సంస్కారంగా మాట్లాడాలి, మాట్లాడే మాట వింటున్నప్పుడు అవతల వ్యక్తి బాగా మాట్లాడారని అనుకోవాలి. అండ్ హై ఎన్విరాన్మెంట్ లో ఏదో ఎమోషన్స్ హై ఉన్నప్పుడు మనం ఏదైనా ఒకటి మాట్లాడేసి అయ్యో నేను మళ్ళీ ఆ రోజు ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది అని అనుకోకూడదు. గ్రౌండెడ్ గా ఉండాలి, వర్క్ చేయాలి, మిగతాదంతా ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.